అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగపేరు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి కాస్టింగ్ కాల్ అని అంటున్నారు. ఆర్ఎస్ సినీ మీడియా అండ్ స్టూడియో అని అంటున్నారు. కాస్టింగ్ కాల్, మీకు నటన అంటే ఇష్టం ఉందా, మీరు సినిమాలో చేయాలి అనుకుంటున్నారా, మా దగ్గరికి రండి అని అంటున్నారు. సో వీళ్ళు వయసు వచ్చేసి 5 నుండి 60 సంవత్సరాల వాళ్ళు మధ్యలో అందరూ కావాలంటున్నారు. పిల్లలు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ కావాలంటున్నారు. మీరు ఈ నెంబర్కి ఫొటోస్ పెట్టండి. మీరు ఆఫీస్కి రావాల్సిన డేట్ వచ్చేసి 15వ తారీఖు 7వ నెల 2026 సంవత్సరం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు అని అంటున్నారు. లొకేషన్ వచ్చేసి ఆర్ఆర్ సినీ మీడియా అండ్ స్టూడియో నియర్ ప్రియదర్శిని స్కూల్ ఆపోజిట్ శ్రీ సదన్ అపార్ట్మెంట్స్, గాంధీనగర్ phase 2, పెదగంట్యాడ, విశాఖపట్నం 530046 అని అంటున్నారు. సో మీరు వీళ్ళని అప్రోచ్ అవ్వాలి అనుకున్నట్లయితే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ నేను మీకు ఇస్తానండి. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి అంటే మన సబ్స్క్రైబర్ అడగటం కాదండి, నాకు రీసెంట్గా ఒక ఫీమేల్ డైరెక్టర్ అనే ఒక అమ్మాయి ఫోన్ చేసింది. ఆ అమ్మాయి పేరు నేహానో సరిగా గుర్తులేదు. ఆ అమ్మాయి నల్గొండ వాస్తవ్యురాలు. ఆ అమ్మాయి ఫోన్ చేసి, సార్ నా పేరు సో అండ్ సో, నేను ఇలాగ డైరెక్టర్ని సార్. ఓకే సూపర్ అమ్మా, చెప్పండి అని. ఇంతకుముందు మీరు ఏమైనా చేశారా అంటే ఏమీ చేయలేదు సార్. పోనీ ఎవరి దగ్గరైనా పనిచేశారా అంటే లేదు సార్, ఇంతవరకు అసలు నేను ఎవరి దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పని చేయలేదు, నేను ఏ సినిమాకి డైరెక్షన్ కూడా చేయలేదు. అవునా సూపర్. మరి ఇప్పుడు ఏంటి అంటే ఏం లేదు సార్, ఓ ప్రొడ్యూసర్ నాకు రెడీగా ఉన్నాడు, ఒక 50 లక్షలు పెట్టి నన్ను వెబ్ సిరీస్ చేయమని అడుగుతున్నాడు. ఓకే వెబ్ సిరీస్ చేయండి. లేదు సార్, నాకు థియేటర్కి వెళ్ళి సినిమా చేయాలండి, ఆయన వెబ్ సిరీస్ అంటాడు, నాకు నచ్చట్లేదు సార్. ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటి అంటే ప్రొడ్యూసర్ దొరకడమే కష్టం అనుకున్నప్పుడు మీకు దొరక ప్రొడ్యూసర్ దొరికాడు. ఆ దొరికిన ప్రొడ్యూసర్ మీరు ఎందుకు మిస్యూజ్ చేసుకుంటారు? ఆయన ఏదైతే అడుగుతాడో అదే చేయండి. వెబ్ సిరీస్, ఇప్పుడు వెబ్ సిరీస్ అంటే ఒక 20 నిమిషాలు ఎపిసోడ్ అనుకుందాం. 20 నిమిషాల ఎపిసోడ్ ఒక 6 ఎపిసోడ్లు అనుకుందాం. 6 × 20 = 120, అంటే దగ్గర 2 గంటల సిరీస్ చేస్తారు మీరు. దానికి ఇంకో 10 నిమిషాలు యాడ్ చేసుకున్నట్లయితే మీరు సినిమా చేసుకోవచ్చు. ఇది సినిమాకైతే బాగుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లిటిల్ హార్ట్స్ అనే ఒక సినిమా ఏదైతే ఉందో అది వెబ్ సిరీస్ అనుకుని మొదలు పెట్టారు. ఆ తర్వాత ఇది వెబ్ సిరీస్గా కాదు, థియేటర్కల్ మూవీకి వెళ్తేనే ఇది వర్కౌట్ అవుతుంది అనుకున్న వాళ్ళు ఏం చేశారు, దాన్ని థియేటర్కల్ మూవీ వైపు కన్వర్ట్ చేశారు. అలాగే ముందు మీరు చేయండి, చేసిన తర్వాత దాన్ని కావాలంటే మనం థియేటర్కి తీసుకుని వెళ్దాం. ఇప్పుడు ఒకవేళ నన్ను రైటర్గా పెట్టుకున్నట్లయితే నేను ఈ పర్టికులర్ హీరోస్ దగ్గరికి తీసుకుని వెళ్తాను, ఈ పర్టికులర్ ప్రొడ్యూసర్ల దగ్గరికి తీసుకుని వెళ్తాను, నేను పనిచేస్తున్న డైరెక్టర్ల దగ్గర తీసుకుని వెళ్తాను, వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి ఏ టీజరో ట్రైలరో కట్ చేస్తాను, ఏదో ఒకటి చేద్దాము. చేసినట్లయితే అప్పుడు దీనికి ఎంతో కొంత బిజినెస్ అవుతుంది అనే ఒక నమ్మకం మనం ప్రొడ్యూసర్కి ఇచ్చినట్లయితే అది వర్కౌట్ అవుతుంది అనే టైప్లో చెప్పడం జరిగింది. అవునా సరే, ఎంత హెల్ప్ చేస్తారా, సూపర్ సార్, అసలు అద్భుతం సార్, మీరు గ్రేట్ సార్, అట్లాగైతే నేను ఒకసారి ప్రొడ్యూసర్ గారితో మాట్లాడతాను సార్. ఆ తర్వాత ఆ అమ్మాయి ఏమందంటే, సార్ ఈ ప్రొడ్యూసర్ వదిలేయండి, అసలు ఈ ప్రొడ్యూసర్ నాకెందుకో నచ్చట్లేదు, వేరే ఎవరైనా ప్రొడ్యూసర్ మీరు ఇవ్వగలుగుతారా అనే టైప్లో అడగడం జరిగింది. అదేంటమ్మా, ఉన్న ప్రొడ్యూసర్ని పోగొట్టుకుని మళ్ళీ కొత్త ప్రొడ్యూసర్ కోసం ఎత్తుకోవడం ఎందుకు, ఓ ప్రొడ్యూసర్ ఉన్నాడు కదా, సో ఆ ప్రొడ్యూసర్ తోటే కంటిన్యూ అవ్వచ్చు కదా అంటే దానికి ఆవిడ ఏం చెప్పింది, ఆవిడ చెప్పింది వింటే నిజంగా మీకు షాక్ అయ్యి షేక్ అయ్యి బ్రెయిన్ అంతా హీట్ అయిపోద్ది అనమాట. సో ఆ అద్భుతం మీరు తెలుసుకోవాలనుకుంటున్నట్లయితే తప్పకుండా నెక్స్ట్ వీడియో చూసే ప్రయత్నం అయితే చేయండి. ఆ లేడీ డైరెక్టర్ తోటి నాకు జరిగిన కాన్వర్జేషన్ పార్ట్ 2 మీకు పెట్టడం జరుగుతుంది. సో దానికోసం మీరు చేయాల్సింది ఏంటి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, వీలైనంత మందికి ఎక్కువకి షేర్ చేయడం. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 8125424810. ఐ రిపీట్ 8125424810. డిస్క్లైమర్ మీ అందరికీ తెలిసిందే కదా, నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. వీళ్ళు ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మంది షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.